వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా నల్గొండ మండలం అప్పాజిపేట అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఇద్దరు ఆనిముత్యాలు లాంటి చిన్నారులు ఉన్నారు. వాళ్ళు సరస్వతి పుత్రికలు అనడానికి ఎలాంటి అతిశక్తి లేదు. ఎందుకంటే వాళ్ళకి రాని వేదాలు లేవు, వారు చదవని మంత్రాలు లేవు. భగవద్గీతకు వాళ్ళు అవలీలగా చదివేస్తారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానామ భయంకర జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలే వలంగ్య లంబితాంబుజంగతుంగ మాలికం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం రామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే ఏన కర్మాణ్యపసో మనీషినో యజ్ఞే కృణ్వంతి విదదేషు ధీరా. ఆనిముత్యాలు లాంటి సరస్వతి పుత్రికలు ఈ గ్రామంలో ఉన్నారని వాళ్ళే వీరు సంజన సౌమ్య. ఈ సంజన సౌమ్యల గొప్పతనం ఏంటంటే వీళ్ళు భగవద్గీత, వేదాంత దర్శనం, యోగ దర్శనం, యజుర్వేదం, శాంతి సూక్ష్మం, లక్ష్మీ సూక్ష్మం, సంధ్య, శివ సంకల్పం, బ్రహ్మయజ్ఞం, శివతాండవం, దుర్గాదేవి స్తుతి, లింగాష్టకం, బ్రహ్మస్తోత్రం, ఈశ్వరస్తుతి, స్వస్తివాచనం, శాంతికరణ, ఉపాసన, గాయత్రి, నమస్కార, మృత్యుంజయ మంత్రం, రాష్ట్రీయ ప్రార్థన, ధ్వజగీతం, ప్రాతస్మరణ, లెమ్ము లెమ్మురా సోదర, జాతీయ గీతం, 60 ధర్మచరణ శ్లోకాలు, 30 గీతాలు, గేయాలు, దశావతార సూత్రం, మునుస్మృతి, ఆశీర్వచన మంత్రాలు, దైవిక ప్రార్థనలు, మంగళారతి, దీపస్తుతి, మంత్రపుష్పం. ఇవే కాక 10 గంటలకు పైగా నాన్ స్టాప్గా స్వతహాగా చూడకుండా పద్యాలు పాడడం ఇలా గొప్పతనం. నేను వీళ్ళకి అసలు ఏమొచ్చు అని చెప్పనీకే నేను చూసుకోవాల్సి వచ్చింది. ఈ గ్రంథాలు మొత్తం వీళ్ళు అవలీలగా స్వతహాగా చూడకుండా చదువుతారు. అంత గొప్ప పుత్రికలు వీరు. ఇప్పుడు వీళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి, మీకు ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్, వీటి మీద ఇంత పట్టు రావడానికి కారణం ఏంటి? ఏం లేదు, ఇందులో మేము డాడీ గైడెన్స్ ఇస్తుంటే నేర్చుకోవడం జరిగింది అంతే. డాడీ ఆర్య సమాజ్లో కరాటే నేర్పించేటప్పుడు అందులో సత్సంగాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సండే అలా జరుగుతూ ఉంటే డాడీ కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది. అప్పుడు ఇందులో పిల్లల్ని కూడా కూర్చోబెడితే ఈ అట్మాస్ఫియర్ అనేది అలవాటైతే వాళ్ళకు కూడా దానివల్ల చాలా లాభాలు ఉన్నాయని డాడీ అనుకోవడం, అది మాకు వచ్చి చెప్పడం, మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆర్య సమాజ్లో కూర్చోబెట్టడం జరిగింది. అలా వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తుంటే మేము కూడా చదవగలగాలి, అన్నీ అలా వేద మంత్రాలు చదవాలి అనే ఒక ఆసక్తి పుట్టింది మాకు. ఇలా చదవడానికి మాకు ఏమేం పుస్తకాలు ఇవన్నీ మాకు జగన్ సార్ అనేవారు మాకు ఒక పుస్తకాన్ని ఇచ్చారు. అందులో యజ్ఞంకి సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు అన్నీ నేర్చుకోవడం జరిగింది. అలా సండే తీసుకొని వెళ్ళేవాడు డాడీ. అక్కడ మేము కూడా చెప్పేవాళ్ళం. మాకు మెమొరీ పవర్ చాలా బాగుంది అనేది గ్రహించి మా డాడీ ఇంకా వీళ్ళకు నేర్పిస్తే బాగుంటుంది అనేసి ఇంకా మాకు దర్శన మంత్రాలు, ఇలా ఇంకేమేమైతే మనకు ఆధ్యాత్మికానికి సంబంధించిన మంత్రాలు, శ్లోకాలు ఇలాంటివన్నీ నేర్పించసాగాడు మాకు. ఏం లేదు, మా డాడీ బుక్స్ ఇస్తే మేము నేర్చుకోవడం అంతే. ఇది నేర్చుకున్నాను అంటే మేము నేర్చుకోవడం, చెప్పేయడం. ఇంత టైం ఇస్తే మేము ఆ టైం కల్లా పక్కా నేర్చుకొని చెప్పేస్తాం అన్నీ. అలా మేము నేర్చుకోవడం జరిగింది. తర్వాత సౌమ్య, నువ్వు ఏం చదువుతున్నావు? నీకు ఈ ఆధ్యాత్మిక మార్గం, ఈ యొక్క భగవద్గీత శ్లోకాలు, వేదాలు, వీటిపైన ఆసక్తి ఎలా కలిగింది? నేను బ్రహ్మవల్లంల స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. జగన్ సార్ మాకు మెమరీ పవర్ బాగా ఉందని చెప్పేసి భగవద్గీత ఇచ్చారు. భగవద్గీత నేర్చుకున్నాము. ఇచ్చినాక భగవద్గీత ఇచ్చారు. తర్వాత దర్శన సూత్రాలు ఇచ్చాడు, వేదాంత దర్శనం, అది నేర్చుకున్నాము. తర్వాత యోగ దర్శనం ఇచ్చాడు, యోగ దర్శనం కూడా నేర్చుకున్నాం. ఇలా బుక్స్ ఇస్తూనే ఉన్నారు, మేము నేర్చుకుంటూనే ఉన్నాము. సంజన, సౌమ్య, భగవద్గీత అంటే ఇప్పటిన్న పిల్లలు ఎవరైతే మీ ఏజ్ పిల్లలు ఉన్నారో అసలు ఆ పేరు వింటేనే భయపడతారు. భగవద్గీత తెరవడం, శ్లోకాలు చదవడం కాదు. అయితే కొద్దిమంది వేదాలు తెలిసిన, వేద విద్య నేర్చుకున్న వాళ్ళు అయితే వాళ్ళనే భగవద్గీతని వంట పట్టించుకుంటారు. కానీ మీరు భగవద్గీత మొత్తం బుక్ చదవడం
గ్రేట్. అయితే యజుర్వేదం దయానంద సరస్వతి గారు మాత్రమే మన తెలుగు సమాజంలో తెలుగు దాంట్లో తను ఒక్కడే పూర్తి చేశాడు. తర్వాత మీరే అని తెలిసింది మాకు. అయితే ఈ యజుర్వేదంలో అత్యంత కఠినమైన పురుష సూక్తం ఉంటుంది. ఆ పురుష సూక్తాన్ని ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం పాడి చూపిస్తారా? ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం సర్వతః స్పృత్వాత్యతిష్టద్దశాంగులం. ఓం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భావ్యం. ఇంత అద్భుతంగా పాడుతున్నారు. ఇంత కఠినమైన యజుర్వేదాన్ని అవపోసన పట్టారు. ఈ యజుర్వేదం ఎవరు నేర్పించారు మీకు? మాకెవరూ నేర్పించలేదు. ఆర్య సమాజ్లో శ్రావణ మాసంలో పారాయణాలు జరుగుతుంటాయి. అది విని ఇంటికి వచ్చి బుక్లో చూసి నేర్చుకునే వాళ్ళం. బాగా విని అక్కడ ఇంట్లో అక్కడ వీడియోస్ తీసుకోవడం, అట్లా అక్కడ గురువుగారు ఎట్లా చదువుతున్నారో దాన్ని బట్టి మేము మొత్తం వినేసి ఆ బుక్లో ప్రతి ఒక్క అక్షరాన్ని చదువుకోవడం జరిగింది. అంతే, గురువుగారు అని ప్రత్యేకంగా ఏం లేరు. డాడీకి నేర్చుకొని చెప్పేవాళ్ళం అంతే. ఇక డాడీకి వచ్చు కానీ కంఠస్థం కాదు. ఓకే. అయితే జస్ట్ విన్నారు, బుక్ తెచ్చుకున్నారు, చదువుకున్నారు, కంఠస్థం చేశారు, గుర్తుపెట్టుకున్నారు అంతే. ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇప్పుడు వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తుంటాం. తర్వాత రివ్యూ డాడీకి రోజు చెప్పేస్తాం మర్చిపోకుండా. డైలీ చేస్తారా ఇలా? డైలీ. యజుర్వేదం పుస్తకం తెచ్చుకున్నారు, విన్నారు. మిగతా భగవద్గీత పరిస్థితి ఏంటి? భగవద్గీత ఒక్కొక్క అధ్యాయం నేర్చుకుంటూ వెళ్ళిపోతూ అలా 18 అధ్యాయాల వరకు నేర్చుకున్నాం. పూర్తిగా 18 అధ్యాయాలు ప్రతి శ్లోకం వచ్చా? ప్రతి శ్లోకం ముందల ఒక వర్డ్ అనేది మాకు స్టార్ట్ చేస్తే దానికి మేము ఎండ్ చేసేస్తాం. శ్లోకం పూర్తిగా చెప్పేస్తాం. అంటే పలానా అధ్యాయంలో పలానా శ్లోకం చెప్పండి అంటే చెప్పలేరా? అలా 3వ అధ్యాయంలో 14వ శ్లోకం అలా చెప్పండి కాకుండా శ్లోకం ఇంటికి నేను అలా అడిగితే చెప్పలేస్తాను. నా ఇష్టం వచ్చినది భగవద్గీత ఏదైనా తీసుకొని అడిగి చెప్పాలి. ఇప్పుడు నచ్చిన భగవద్గీతలో మనకు నచ్చిన అధ్యాయం నుంచి, నచ్చిన పేజీ నుంచి మనకు నచ్చిన శ్లోకం తీసి అడుగుదాం. కర్మణ్యేవాధికారస్తే మాం ఫలేషు కదాచన మాం కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్మ కర్మణి. ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూప మహేశ్వరం. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. యదా యదా హి ధర్మస్య గ్లావిర్భవతి తారక అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సంజన సౌమ్యం, ఈ భగవద్గీతలో మీకు ఇంకో చిన్న టెస్ట్ పెడతాను. మీ ఇద్దరికి కాంపిటీషన్. ఈ శ్లోకాలు ఉన్నాయి కదా, వరుస శ్లోకాల్లో ఒకటి నువ్వు, ఒకటి అక్క, అంటే ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, అలా ఒక 10 శ్లోకాస్ పోటాపోటీగా పాడగలరా? వసుధైవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తిం కరమర్జున. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్త్వవ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. కదం భీష్మామహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. గురూణ హత్వా హి మహానుభావం శ్రేయో భోక్తుం వైక్షమపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురీనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. నచైతద్విద్మా కతరన్నో గరీయే యద్వా జయేయు యది వానో జయేయుః యానేవా హత్వా న జిజీవిషామ తే వస్తి ప్రముఖే దాతరాష్ట్రాః. ఏవముక్త్వా హృషీకేశో గుడాకేశేన భారత
సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితం. సూపర్ సంజన, సౌమ్య. అసలు మీరు మిమ్మల్ని ఏమని పోవడాలో అర్థం కావట్లేదు. భగవద్గీతని మొత్తం పిన్ టు పిన్ ప్రతి శ్లోకం అవపోసన పట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు భగవద్గీతే కాక వీళ్ళకు దర్శన సూత్రాలు మొత్తం కంఠస్థం వీళ్ళకి. అవి అడిగి తెలుసుకుందాం, ఏంటో ఎక్కడ ఎలా పఠిస్తారో చూద్దాం. అమ్మా, మీకు యోగ దర్శనం మొత్తం అన్ని సూక్తులు వచ్చా? ఏ సూక్తి అడిగినా చెప్పగలుగుతారా? ఈ యోగ దర్శనంలో 195 సూక్తులు ఉన్నాయి. ఈ 195 సూక్తుల్లో మనం అడిగి తెలుసుకుందాం. మధ్యలో 36 శ్లోకం ఉంది. విశోకావా జ్యోతిష్మతి. విశోకావా జ్యోతిష్మతి వీతరాగా విషయం వా చిత్తం స్వప్న నిద్రజ్ఞానాలంబనం వా యథా భీమ తద్ధ్యానాద్వా పరమాను పరమహత్వాంతోస్య వశీకార. ఈశ్వర ప్రణిధానాద్వా క్లేశా కర్మ వికాశయైర పరామృష్ట పురుష విశేష ఈశ్వర తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. అట్లే మీకు వేదాంత దర్శనం కూడా వచ్చు కదా, దాంట్లో ఒక 4 శ్లోకాలు చెప్పండి. శ్రీ వ్యాస మహర్షి ప్రణీతాం వేదాంత దర్శనం బ్రహ్మసూత్ర పాఠః అథ ప్రథమాధ్యాయస్య ప్రథమః పాదః అతాతో బ్రహ్మ జిజ్ఞాసా జన్మాద్యస్య యతః. ఇప్పుడు మీకు ఇవే కాకుండా ఈ వేదాలు శ్లోకాలు ప్రణాళిక కాకుండా భక్తి గీతాలు కూడా వచ్చా? అన్ని రకాల భక్తి గీతాలు పాడతారు. ఒక శివుడు గురించి ఒక భక్తి గీతం. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగ మాలికం ఢమడ్ఢమడ్ఢమడ్ఢమన్నినాదవట్ట వర్వయం చకార చండ తాండవం తనోత్తు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధనీద గద్ద 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 లల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. మంత్ర పుష్పం కూడా మీకు పూర్తిగా వచ్చా? కొంచెం చదివినిపిస్తారా? ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈశ్వనాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం. ఈ ఉచ్చారణ పర్ఫెక్ట్గా ఎవరైతే పెద్దలు మనకు వేదాలు ఇవన్నీ నేర్పిన వాళ్ళ ఉచ్చారణ లాగే ఉంది. మీరు జస్ట్ వినే నేర్చుకున్నారా? ఈ ఉచ్చారణ ఎలా పలకాలని ఏమైనా చెప్పారా మీకు? వినే కంప్లీట్గా మీరు విన్నారు, అదే నేర్చుకొని పాడేస్తున్నారు. ఓకే, చివరగా శాంతి మంత్రంతో ఇంటర్వ్యూ ఫినిష్ చేద్దాం. శాంతి మంత్రం ఒకసారి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి. చూశారు కదండి, ఈ చిన్నారులు శ్లోకాలు ఎట్లా పఠిస్తున్నారు, భక్తి గీతాలు ఎట్లా పఠిస్తున్నారు, పద్యాలు గేయాలు ప్రతిదీ. భగవద్గీత అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు, నమ్మశక్యంగా కూడా లేదు. ఇంతటి టాలెంట్ ఉన్న ఈ చిన్నారుల్ని ఈరోజు మనం సుమన్ టీవీ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సంజన, సౌమ్య. మీరు ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.